హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా అండ్ టేస్టీగా మటన్ కర్రీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా టైం సేవ్ అవుతుందండి. ఇలా కుక్కర్లో కనుక కూర చేసుకున్నామంటే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు తొందరగా మనకి కూర రెడీ అయిపోవాలంటే ఇలా కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం మన వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 4 పచ్చిమిరపకాయలు ఇలా ఈండ్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 3-4 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఎందుకంటే మటన్ కర్రీలోకి కొంచెం గ్రేవీతో ఉంటే బాగుంటుందండి. కర్రీ రైసు, చపాతీ, పుల్కా, అలాగే బిర్యానీ దేనిలోకైనా తినేయచ్చు. కొంచెం గ్రేవీ ఉన్నట్టయితే ఇందులోకైనా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ తాలింపుని బాగా వేపుకోవాలి. మీలో ఎంతమంది ఎలా కుక్కర్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా కుక్కర్లోనే మటన్ కర్రీ వండుతానండి. ఎందుకంటే మటను కొన్నిసార్లు మనకి ముదరగా ఉంటుంది కదా కూర, ఒక్కొక్కసారి లేత కూర వస్తుంది. అలాంటప్పుడు మనము కళాయిలో వండుకున్నామంటే టైం అయితే ఎక్కువ పడుతుందండి. అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదా. అందుకే నేను ఇలా కుక్కర్లో వండుకుంటాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి. టైం అయితే చాలా వరకు సేవ్ అవుతుందండి. ఇలా కుక్కర్లో మటన్ కూర వండుకున్నట్టయితే తొందరగా మనము వడ్డించవచ్చు. ఇంట్లో వండేసి కూరని మనకి ఎక్కువ పని బిజీగా ఉన్నప్పుడు చక్కగా చకచక మనము కర్రీ ఇలా కుక్కర్లో వేసుకుంటే చక్కగా ఒక 5 విజిల్ 6 విజిల్ వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్టు. అలాగే 2 టమోటాలు కూడా వేసుకోవాలి. మరి ఎక్కువ టమోటాలు అయితే వేసుకోకండి, రుచి ఉండదండి. మటన్ కర్రీ పుల్లగా అయిపోతుంది. అందుకు 2 టమాటాలు అయితే చిన్న సైజువి నేను వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా ఇప్పుడే సాల్ట్ వేసేయడం వల్ల మనకి టమోటా ముక్కలు అయితే మెత్తగా మగ్గిపోతాయండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపైన ఒక మూత అయితే పెట్టుకున్నామంటే చక్కగా ఆవిరికే ఇవన్నీ మగ్గిపోతాయి. మటన్ కొనేటప్పుడు ఒక్కొక్కసారి మనకి తెల్లగా ఉన్న మటన్ అయితే దొరుకుతుంది కదండి, అది అంత టేస్ట్గా ఉండదు. మటన్ ముక్కలు కొంచెం రెడ్ కలర్లో ఉన్నట్టయితే ఆ కూర రుచిగా ఉన్నట్టు అర్థమండి. మనం ఎప్పుడైనా మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొస్తాం కదా, అప్పుడు తెలిసిపోతుంది మటను టేస్ట్గా ఉంటుందో లేదో. దాని కలర్ని బట్టి పోల్చేయొచ్చండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే 1 స్పూన్నర కారము. ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నానండి. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేగించుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా. ఇప్పుడు మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మటన్ తెచ్చేటప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసి మటను చక్కగా క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదా రెడ్ కలర్లో ఎంత బాగుందో. ఇలాంటి మటన్ అయితే టేస్ట్గా వస్తుందండి కూర అయితే. ఇలా మటన్ ముక్కలు వేసిన తర్వాత చక్కగా మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, దీనికి పట్టేటట్టుగా ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటే ఈ ముక్కలకి మనం వేసే ఉప్పు, కారం అన్నీ కూడా పట్టి టేస్ట్ అయితే బాగా వస్తుందండి కూర.
ఇలాగే కలిపి వెంటనే వాటర్ పోసుకొని మూత పెట్టుకుంటే మనకి టేస్ట్ అయితే ఉండదు. ఇలా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో సరిపోయినంత వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే 2 నిమిషాలు అయితే ఉంచానండి. ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే వాటర్ లాగా అయిపోతుందండి. కొద్దిగా గ్రేవీ చిక్కగా రావాలంటే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి కలిసేటట్టుగా. మూత పెట్టుకొని 7-8 విజిల్లు అయితే వేసుకుంటే ఈ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడే మనము కూర తెచ్చుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా నేను ఎప్పుడు కూడా మటన్ కర్రీ వండితే ఇలా కుక్కర్లోనే వండేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. అలానే టైం కూడా సేవ్ అవుతుంది కదండి. ఇప్పుడైతే మనము మూత తీసి చూద్దాము. 7 విజిల్లు అయితే వేయించుకున్నానండి నేను. ఎందుకంటే ఈ మటను కొంచెం లేద్ది కాబట్టి చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు దీనిలో లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూను. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు కుక్కర్ని అలాగ స్టవ్ మీద వదిలేస్తే దగ్గరగా గ్రేవీ అయిపోతుంది. అప్పుడైతే మనము సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని. మీకు ఎలా